యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో జగన్నాథ రథయాత్ర పాట పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. అలాగే నాలాంటి వారికి ఎంతో మందికి ఇలా పాటలు పాడుకునే అవకాశం కల్పించారు. అనేక రంగంలో యూట్యూబ్ యాజమాన్యం వారి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నెంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏమిటంటే, పాటకి 2 రకాలుగా స్వరాలు ఉంటాయి. ఒకటి పాట పాడుకునే వాళ్ళకి, గాయకులకు ఇన్స్ట్రుమెంట్స్, ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన వారికి స్వరం ఇంకొక రకంగా ఉంటుంది. నేను క్లియర్గా ఇచ్చాను, మీరు అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను. నీలాద్రినాథం నమామి నిత్యం అనేటువంటి శ్రీ జగన్నాథ రథయాత్ర పాట అన్నమాట ఇది. రచన డాక్టర్ రూరు కుమార్ మహాపాత్రు, సంగీతం శివప్రసాద్ రత్ గారు, గానం అభిలిప్సా పాండా గారు. చాలా అద్భుతంగా పాడారు మేడం గారు. రాగము ప్రధానంగా శుద్ధ ధన్యాసి రాగము. నేను ప్రధానంగా అన్నానంటే అన్యస్వరములు 1, 2, 3, 4 వరకు కలుపుతాను. నేను తరువాత వివరణిస్తాను. ఈ శుద్ధ ధన్యాసి రాగమునకు ఇంకొక పేరు ఉదయరవి చంద్రిక. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. దీని మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సగ్గమ పనిస. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో సగ్గమ అంటే అక్కడ రీ తీసాం సరిగమలో, పనిస అంటే పదనిసలో దా తీసాం, రీదా అని 2 స్వరాలు తీసేసాం ఆరోహణలో. అవరోహణ చూడండి, సానీప మాగాస, దారి అని 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ 7 స్వరములలో 2 స్వరములు తీస్తే 5 స్వరములు ఉంటాయి. 5 స్వరములు ఉంటే ఔడవ రాగం అంటాం మనం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుందంటే ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారన్నమాట. అదే మన శుద్ధ ధన్యాసి రాగం. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసిక నిషాదము, తారస్థాయి షడ్జమములు వస్తాయి. అన్యస్వరములు అంటాం కదా, ఫారెన్ నోట్స్ ఒకే ఒక స్వరం కలిపారు. దాటు చతుశ్రుతి దైవతము. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము, చతురస్ర గతి, చతురస్ర నడక. అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది అనమాట. తాళం వేస్తే ఇప్పుడు జతులు చేస్తాం కదా, ఇక్కడ చూడండి, కిట్ తక్క 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 అని నడుస్తుంది. శృతి ఒరిజినల్ శృతి 4వ శృతిలో ఉంది. నేను 5వ శృతిలో పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 5వ శృతిని, ఈ క్యాషియోన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ వైట్ కీ, బిగినింగ్ కీ వైట్ కీ మనం సా అంటాం. వెస్టర్న్ మ్యూజిక్ వారి సి అంటారు. 1వ శృతి ఇది. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ, జీ అంటే 5వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ జీ నుంచి హై పిచ్ జీ వరకు. మనం పాటను పాడుకోబోయే ముందు మనం శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమ పని సా సాని ప మగ సా, సగమ పని సా సాని ప మగ సా. లో పిచ్లో సాని ప మగ, గాంధార వరకు వెళ్ళారు.
అయితే తారస్థాయి షడ్జం టచ్ చేయలేదు. స గ మ ప నీ వరకు మాత్రమే సంచారములు ఉన్నాయి. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. నీలాద్రినాథం నమామి నిత్యం, నమామి నిత్యం నీలాద్రినాథం, నీలాద్రినాథం నమామి నిత్యం, నమామి నిత్యం నీలాద్రినాథం. నౌమి ప్రణోమి నమస్కరోమి, నౌమి ప్రణోమి నమస్కరోమి, గృణామి నిత్యం నీలాద్రినాథం, నీలాద్రినాథం నమామి నిత్యం, నమామి నిత్యం నీలాద్రినాథం. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. ఆనందకందం సుఛందస్యందం పూర్ణారవిందం సదైవ వంద్యం, ఆనందకందం సుఛందస్యందం పూర్ణారవిందం సదైవ వంద్యం, ఆనందకందం సుఛందస్యందం పూర్ణారవిందం సదైవ వంద్యం, ఆనందకందం సుఛందస్యందం పూర్ణారవిందం సదైవ వంద్యం. నౌమి ప్రణోమి నమస్కరోమి, నౌమి ప్రణోమి నమస్కరోమి, ముఖారవిందం పదారవిందం, నీలాద్రినాథం నమామి నిత్యం, నమామి నిత్యం నీలాద్రినాథం, నీలాద్రినాథం నమామి నిత్యం, నమామి నిత్యం నీలాద్రినాథం. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. అశేషతోషం సుఖాసవాసం మధుప్రకాశ్యం విషావినాశ్యం, అశేషతోషం సుఖాసవాసం మధుప్రకాశ్యం విషావినాశ్యం, అశేషతోషం సుఖాసవాసం మధుప్రకాశం విషావినాశ్యం, అశేషతోషం సుఖాసవాసం మధుప్రకాశం విషావినాశ్యం. నౌమి ప్రణోమి నమస్కరోమి, నౌమి ప్రణోమి నమస్కరోమి, శ్రీశం సురేశం జగదీశమీశం, నీలాద్రినాథం నమామి నిత్యం, నమామి నిత్యం నీలాద్రినాథం,
చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. సదా వసంతం హృది హసంతం శ్రియాలసంతం శుభం స్మరంతం. 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 నౌమి ప్రణోమి నమస్కరోమి, నౌమి ప్రణోమి నమస్కరోమి. సంసార సారం కరుణావతారం నీలాద్రినాథం నమామి నిత్యం, నమామి నిత్యం. నీలాద్రినాథం నీలాద్రినాథం నమామి నిత్యం, నమామి నిత్యం. నీలాద్రినాథం. లాస్ట్ చరణం 4వ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. మనోభిరామం నికామకామం స్వయం ప్రమాణం పూర్ణపురాణం. మనోభిరామం నికామకామం స్వయం ప్రమాణం పూర్ణపురాణం. మనోభిరామం నికామకామం స్వయం ప్రమాణం పురాణం. మనోభిరామం నికామకామం స్వయం ప్రమాణం పురాణం. నౌమి ప్రణోమి నమస్కరోమి, నౌమి ప్రణోమి నమస్కరోమి. నారాయణం చ ప్రణోమి నోమి. నీలాద్రినాథం నమామి నిత్యం, నమామి నిత్యం. నీలాద్రినాథం నీలాద్రినాథం నమామి నిత్యం, నమామి నిత్యం. నీలాద్రినాథం. చాలా చక్కని అద్భుతమైనటువంటి పాట అన్నమాట. చాలా బాగా పాడారు ఈ పాట పాడినటువంటి మేడం గారు. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.